గుజరాత్ అడవిలో షేర్ సింగ్ తన గుహ బయట కూర్చుని ఉన్నాడు. పరిపాలించడానికి ఈ అడవి చాలా చిన్నగా ఉంది. నేను మొత్తం ప్రపంచాన్నే పాలించాలి. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి రాజుని చూపిస్తాను. షేర్ సింగ్ చాలా బలశాలి, చాలా బలమైన జంతువు అని అహంకారం ఎక్కువ. ఒకరోజు తను సింహాసం మీద కూర్చున్నాడు. అప్పుడు అడవి జంతువులు కొన్ని అక్కడికి వచ్చాయి. ఘోరం జరిగిపోయింది మహారాజా. ఏమైంది ఏనుగు? మహారాజా, నా బిడ్డ కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మహారాజా. ఒరే, నీ పిల్లవాడు ఇక్కడెక్కడ ఆడుకుని ఉంటాడు. ఏడవకు, దొరికిపోతాళ్లే. అడవి మొత్తం మేము వెదికాము మహారాజా, కానీ బిడ్డ ఎక్కడా కనపడలేదు. ఏంటి, మీరతన్ని బయటకు వెళ్లి వెతికారా? లేదు మహారాజా, బయట క్రూరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. అందరికీ భయం వేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ జంతువులు నా బిడ్డని తినేసాయేమో మహారాజా. నీ పిల్లవాడికి ఏమీ అయ్యి ఉండదు. నేనే వెళ్లి చూసొస్తాను. షేర్ సింగ్ అడవి నుంచి బయటికి వెళ్లి బోలాని వెతకడం ప్రారంభించాడు. ఆ మేకపిల్లను వెతకనిదే నేను తిరిగి ఇంటికి వెళ్ళను. షేర్ సింగ్ నడుస్తూ నడుస్తూ చివరికి పాకిస్తాన్ బార్డర్కే వెళ్ళిపోయాడు. అరే, ఇదైతే పాకిస్తానీ బార్డర్ ఉంది. బోలా ఇక్కడి వరకైతే రాలేడు. ఇక నేను తిరిగి అదే అడవిలోకి వెళ్లి వెతకాల్సి ఉంటుంది. షేర్ సింగ్ ఇంటికి తిరిగి వెళ్దామని అనుకున్నప్పుడు అప్పుడైనా చూస్తాడు, పాకిస్తాన్ యొక్క బార్డర్ దగ్గర ఒక షేరినితో బోలా పాపం ఒక షేరిని దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి నువ్వు నన్ను అనుకరిస్తున్నావా? అయ్యో లేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదంతా షేర్ సింగ్ చూస్తూనే ఉన్నాడు. బోలా అయితే సరిహద్దుకు అటువైపున్నాడు, కానీ ఆడసింహం ఎవరు? తర్వాత షేర్ సింగ్ ధైర్యంగా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్లి ఇలా అని అంటాడు. బోలా, నువ్విక్కడికెలా వచ్చావు? ఇంకా ఇదెవరు? నేను ఆడుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. ఇంకా ఇదెవరో నాకు తెలియదు. నా పేరు సల్మా. అతను ఏడవడం చూశాను, అందుకే సహాయం చేద్దామని వచ్చాను. ధన్యవాదాలు. కాని మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను నా ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తున్నాను. అందుకే ఇతను ఏడవడం చూసిన వెంటనే చావడానికంటే ముందు ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నాను. కాని నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు? నేను ఒక చీతాని చాలా ప్రేమించాను. రేపు మాకు పెళ్లి, కానీ చీత నన్ను మోసం చేసి వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. నన్ను మోసం చేశాడు. షేరిని ఏడవడం ప్రారంభిస్తుంది. మహారాజా, ఏదో ఒకటి చేయండి, లేదంటే ఇది చనిపోయేలా ఉంది. చూడండి, మీరు ఆత్మహత్య చేసుకోకండి. అయితే మీరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నన్నిప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు తప్పుగా అనుకో అంటే ఒక మాట చెప్తాను. నువ్వు నా రాణివవుతావా? కానీ మీరు హిందుస్థానీ, నేను పాకిస్తానీ. ప్రేమకి సరిహద్దులుండవు. మీ అడవివాసులు మమ్మల్ని స్వీకరిస్తారా? నువ్వు చావాలనుకున్నావు, ఇక నేనేమో నీ ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాను. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గనక వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అది వినిన వెంటనే షేరిని సంతోషిస్తుంది. మీరు జీవితాంతం నాతో పాటే ఉంటారు కదా? మేము భారతీయులం. ఒక్కసారి మాట గనక ఇస్తే ప్రాణం పోయినా అది వెనక్కి తీసుకోము. సరే, అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే సమయంలో ఆ వైపు ఒక తోడేలు వస్తుంది. అది వాళ్ళ మాటలు విని ఇలా అని అంటుంది. ఇదేం చేస్తున్నావు నువ్వు? పాకిస్తాన్లో అబ్బాయిలు లేరా ఏంటి? నువ్వు ఒక భారతీయుడితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు? అవును, ఇది నా నిర్ణయం. భ్రష్టురాలా, నేనెప్పటికీ నీకు తప్పు చెయ్యనివ్వను. అప్పుడు తక్షణం ఆ తోడేలు పాకిస్తానీ జంతువులని పిలుస్తుంది. మిత్రులారా, త్వరగా రండి. ఈ ఆడసింహం మన పరువు తీయబోతోంది. కాసేపట్లోనే అన్ని పాకిస్తానీ జంతువులు అక్కడికొస్తాయి. ఈ దౌర్భాగ్యురాలు భారతీయ పులితో పెళ్లి చేసుకోబోతోంది. ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. ఎందుకు చేసుకోకూడదు? చీతా నన్ను మోసం చేసినప్పుడు ఈయనే కదా నాకు జీవితం ఇస్తానని ఒప్పుకున్నాడు. నీకు ఆశ్రయం నేను కూడా కల్పిస్తాను. అయితే నువ్వు నా భార్యవవుతావా? ఏం ఆలోచిస్తావు? మేము 4 పెళ్లిళ్ళు చేసుకోగలము.
ఎలా ఒక హిందుస్థానీ మాటిచ్చినందుకు తన ప్రాణాలే లెక్క చేయకుండా ఉన్నాడో, అలాగే నేను కూడా శక్తివంతమైన షేరిని. నేను కూడా నా ప్రాణాలు లెక్క చేయను. అల్లా ఆఫీస్. షేరిని షేర్ సింగ్ తో పాటు వెళ్లే సమయంలో ఆ పాకిస్తానీ జంతువులు అటాక్ చేయడం ప్రారంభించాయి. పద ఆడపులి, ఇక నిన్ను నా నుంచి ఎవ్వడూ విడిపించుకోలేడు. తర్వాత షేర్ సింగ్ సల్మా ఇంకా బోలాని తీసుకుని తన అడవికి వెళ్ళిపోయాడు. ఇదిగో చమేలి, నీ బోలా. బోలాని చూసి చమేలి చాలా సంతోషిస్తుంది. బోలా, నా బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాన్న? బోలా, మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా. మహారాజా క్షమించండి, కానీ మీతో పాటు ఉన్న ఈమె ఎవరు? ఈమె నా అర్ధాంగిని సల్మా ఉంది. సల్మా? అవును, ఈమెది పాకిస్తాన్. పాకిస్తానా? ఎందుకు, ఏమైంది? పాకిస్తాన్ వాళ్ళు మనుషులు కారా? అలా ఏం లేదనుకోండి. చూడండి, ద్వేషం అనేది భారతీయులు మరియు పాకిస్తానీయుల మధ్య మనుషుల్లో ఉంది, మన జంతువుల మధ్యలో లేదు. అందుకే మనం మనుషుల మాట వినకూడదు, మనం మనస్సు మాట మాత్రమే వినాలి. అవును, మన భారతీయులకు ఉన్న ధర్మం ఒకటి, ప్రేమించండి, ప్రేమను పంచండి. అవును, ద్వేషాన్ని పెంచుకోమని ఏ ధర్మం కూడా చెప్పదు. మనం హిందువులం, మన దేశం భారతదేశం. మహారాజ్కి జై, మహారాణికి జై. హిందుస్థానీ జంతువుల యొక్క ప్రేమతో తను సంతోషిస్తుంది. తర్వాత అదే రోజు రాత్రి షేర్ సింగ్ సల్మాతో పాటు కూర్చునున్నారు. సల్మా అప్పుడు అంటుంది, మహారాజా, మీరు నన్ను పెళ్లి చేసుకొని హిందూ ముస్లిం ఐక్యతాన్ని నమ్మించారు. మీరు మహాన్. నువ్వు కూడా నన్ను పూర్తిగా నమ్మి నీ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. నా దృష్టిలో నువ్వు కూడా మంచిదానివే సల్మా. షేర్ సింగ్ ఇంకా సల్మా వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇలాగే 1 సంవత్సరం గడిచిపోతుంది. మహారాజా, మీరు సభకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. రండి, మీ సింహాసనం మీద వచ్చి కూర్చోండి. నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావు సల్మా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. షేర్ సింగ్ ని మాత్రం కాకుండా అడవిలో ఉన్న జంతువుల గురించి కూడా ఆలోచిస్తుంది సల్మా. సల్మా వాళ్ళని ఇంత బాగా చూసుకున్నందువల్ల అడవి జంతువులు చాలా సంతోషిస్తారు. మహారాజా, మహారాణి సల్మా చాలా మంచివాళ్ళు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అవును, నిజంగా మనం చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే మనకు ఇంత మంచి రాజు, ఇంత బాగా అర్థం చేసుకునే రాణి దొరికింది. తన భార్యను అంత బాగా పొగుడుతున్నది విని ఆయన చాలా సంతోషిస్తారు. సభ ముగిసిపోయిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్తాడు. భోజనం తయారుగా ఉంది, తినండి. సల్మా షేర్ సింగ్ కి ఆహారం ఇస్తుంది. అరే, నువ్వు కూడా తినేయు. లేదు, ఈ రోజు నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? పెళ్ళైన తర్వాత నేనెప్పుడైనా ఒంటరిగా అన్నం తిన్నానా? ఈరోజు ఎలా తింటాను? ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు, మీరే తినండి, నాకొద్దు. అలాని చెప్పిన వెంటనే ఆయన ఆహారం తింటాడు. వా వా, ఎంత రుచికరమైన భోజనం వండావు. అరే అరే, ఇది నాకు ఏమవుతోంది? ఆహారం తినగానే షేర్ సింగ్ కి స్పృహ తప్పిపోతుంది. ఈలోపు పాకిస్తానీ జంతువులు అక్కడికొచ్చాయి. మిత్రులారా, ఈ దౌర్భాగ్యపు పురిని తీసుకోండి. ఇక దీన్ని మన దేశానికి తీసుకెళ్దాం. ఇక దాంతో పాటుగా షేర్ సింగ్ యొక్క ఖజానాని కూడా దొంగిలించండి. అవును, దాంతో పాటుగా ఈ అడవిలో ఉన్న గూఢచార పటాలు కూడా మనతో పాటే తీసుకెళ్దాం. పాకిస్తానీ జంతువులందరూ కలిసి బలవంతంగా సల్మా అడవి యొక్క ఖజానా ఇంకా విలువైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. కాసేపయ్యాక రాజుకి స్పృహ వస్తుంది. ఇంతకి నాకు ఏం జరిగింది? సల్మా ఎక్కడున్నావు నువ్వు? సల్మా ఎక్కడా కనబడకపోయేసరికి షేర్ సింగ్ ఆలోచిస్తాడు. సడన్ గా ఆయన ఒక బాక్స్ ని చూస్తాడు. అరే, ఇదేంటి? పెట్టెలో ఉన్న బంగారం చిత్రపటాలు అన్నీ పోయాయే. ఆహారం తయారుగా ఉంది, మీరు తినండి. అరే, నువ్వు కూడా తిను కదా. ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు, మీరే తినండి. అంటే దీని అర్థం ఆడపులి ద్రోహి అన్నమాట. అది నన్ను స్పృహ కోల్పోయేలా చేసి బంగారం మరియు నమూనా మొత్తం ఎత్తుకెళ్ళింది. షేర్ సింగ్ వెంటనే సభకు అందరిని పిలిచాడు. ఏంటి మహారాజా, ఆకస్మికంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సల్మా ద్రోహి అని తేలింది. అది నన్ను స్పృహ కోల్పోయేలా చేసి ఇక్కడున్న బంగారం మరియు రహస్య రహదారి చిత్రపటాన్ని దొంగిలించింది. ఇప్పుడేం చేద్దాం మహారాజా?
పాకిస్తాన్ వెళ్లి ఆ ద్రోహిని శిక్షిద్దాం. సిద్ధమైపోండి మిత్రులారా, ఇప్పుడు వాళ్ళో మనము తేల్చుకోవాలంతే. మరుసటి రోజే జంతువులందరూ కలిసి పాకిస్తాన్కి వెళ్లడం ప్రారంభించారు. కొద్ది రోజులయ్యే తర్వాత వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్లారు. అర్ధరాత్రి పూట మనం ఈ సరిహద్దును దాటేసి మెల్లగా లోపలికి వెళ్ళాలి. సరే మహారాజా. అర్ధరాత్రి వాళ్ళు మంచి సమయం చూసుకుని వాళ్ళు అడవిలోకి వెళ్లిపోయారు. వాళ్ళు కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత అడవి లోపలికి వెళ్లిపోయారు. భారతదేశ పులితో వివాహం చేసుకున్నందుకు నీకు పడే శిక్ష ఇలాగే ఉంటుంది. ఇక నువ్వు పులి సలీం గారితో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా కానంత వరకు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే చావాలి. నేను ఒప్పుకోను. సలీంకి భార్యగా బతకడానికంటే నా షేర్ సింగ్ యొక్క భార్యగా నేను చావడమే మేలు అని అనుకుంటాను. నాకొద్దు. అంటే దీని అర్థం సల్మా ద్రోహి కాదు. మిత్రులారా, మీరు చూశారు కదా, సల్మా ద్రోహి కాదు. అవును మహారాజా, చెప్పండి ఏం చేయాలి ఇంతకీ? వదిన గారిని కాపాడ్డానికి మేము ఏం చెయ్యడానికైనా సిద్ధమే మహారాజా. సరే, అయితే మీరు సిద్ధమవ్వండి. హర హర మహాదేవ్! హర హర మహాదేవ్! జంతువులందరూ కలిసి పాకిస్తానీ జంతువుల్ని బంధించారు. నాకు బాగా తెలుసు మీరందరూ నన్ను కాపాడడానికి వస్తారని. చూసారా మా హిందుస్థానీ జంతువులు నన్ను కాపాడడానికొచ్చారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడారు. చూసారా? సల్మా మాటలు విని షేర్ సింగ్ కి అతని మీదే కోపం వస్తుంది. నన్ను క్షమించు సల్మా. మీరు ఏమంటున్నారండి? నీ నమ్మకం గెలిచింది, నా ప్రేమ ఓడిపోయింది. మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదండి. అన్నం తిన్న వెంటనే నేను స్పృహ కోల్పోయాను. ఇక స్పృహ వచ్చాక చూస్తే బంగారం మరియు చిత్రపటాలు లేవు. ఇక రాజావారు స్పృహలో వచ్చాక నువ్వు ద్రోహం చేశావేమో అనుకున్నారు. నువ్వు రాజావారిని స్పృహ కోల్పోయేలా చేసి బంగారం మరియు పటాలు దోచుకున్నావనుకున్నారు. నన్ను క్షమించు సల్మా. ఈ పరిస్థితిలో నేను కూడా మీలాగే ఆలోచించేదాన్ని. మీ తప్పు ఏమీ లేదు మహారాజా. నువ్వు మహానుభావురాలివి సల్మా, మహానుభావురాలివి. మహారాజ్ కి జై! మహారాణి కి జై! మహారాజ్ కి జై! మహారాణి కి జై! తర్వాత జంతువులు ఇంకా షేర్ సింగ్ అందరూ చాలా గర్వంగా సల్మాని పాకిస్తాన్ నుంచి హిందుస్థాన్ అడవికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ అడవిలో ఉంటూ వాళ్ళు చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. రాంపూర్ గ్రామంలో హరియా అనే ఒక వ్యవసాయి ఉండేవాడు. ధరం మరియు వీర్నం అనే 2 ఎద్దులుండేవి. హరియా ఒక తోటలో పనిచేసి తనకి సహాయం చేసేవి. అయ్యో దేవుడా, నీళ్లు లేకపోవడంతో నా పొలం ఎండిపోయింది. ఇంకా వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. చాలా నెలలుగా ఊర్లో వర్షమే పడలేదు. అందువల్ల హరియా యొక్క పరిస్థితులు చాలా మోసంగా ఉండింది. హరియా తన యొక్క ఇంటికి ఆ రోజు వెళ్తాడు. ఎందుకండి అలా ఉన్నారు? ఏమైందండి? వర్షం పడకపోవటంతో మన పంట అంతా నాశనమైపోయింది. ఇప్పుడు మనం బ్రతకడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదండి. ఇప్పుడు మనము ఏం చెయ్యాలండి? అదే తెలియట్లేదు. ఒక మాట చెప్పనా? చెప్పు. ఇక్కడ మనకి తినడానికి ఏమీ లేదు. అది మాత్రం కాకుండా ఈ 2 ఎద్దలు, వీళ్ళని మనం ఏం చేస్తామో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిరాలి? నేనేమంటున్నానంటే, ఈ ఎద్దులని అమ్మేసి డబ్బులు తీసుకురండి. ఆ డబ్బుల్లో కొద్ది రోజులు మనం బతకచ్చు కదా. నిరాలి, ఇలా ఆలోచించకు. ధరం మరియు వీరు నా పాత స్నేహితులు. నేను వాటిని అమ్మలేను. అమ్మలేము కానీ తనకకైనా పెట్టొచ్చు కదా. డబ్బులొచ్చిన తర్వాత వీడిని తిరిగి తీసుకోవచ్చు. పరిస్థితులు బాలేనందువల్ల ఒక ఎద్దుని తనక పెట్టాలని అనుకుంటాడు. మరుసటి రోజు తను ఎద్దుల దగ్గరికి వెళ్తాడు. అవి కుంగిపోయి ఉండడం చూసి ఇలా అని అడిగాడు. ఏమైందయ్యా, మీరేదో ఆలోచిస్తున్నారు? వర్షం పడకపోవటంతో పంటంతా నాశనమైపోయింది. పైగా ఇంట్లో తినటానికి తిండి గింజలు కూడా లేకుండా పోయింది. అయ్యా, మీరు చెప్పండి, మేము మీకు ఏ విధంగా సాయం చేయగలము? నేను మీ ఇద్దరిలో నుండి ఎవరినో ఒకరిని జమీందార్ దగ్గర తాకట్టు పెట్టాలి. వాటి యొక్క కళ్ళల్లో నీళ్లు రావడం తను చూశాడు. అయ్యా, మీరు నాకు సాయం చేస్తారా? మీరు వీరిని వదిలేయండి, నన్ను కుదువ పెట్టండి. లేదయ్యా, మీరు ధరంని వదిలిపెట్టండి, నన్ను కుదువ పెట్టండి. వాటి యొక్క స్నేహం చూసి హరియా కూడా పాపం కుంగిపోతాడు. మీరిద్దరూ బాధపడకండి. నేను మీ ఇద్దరిని శాశ్వతంగా దూరం చేయడం లేదు కదా. పంట చేతికి రాగానే డబ్బులిచ్చి మిమ్మల్ని విడిపించుకుంటాను. మరుసటి రోజు ధరం ఎద్దుని జమీందారు దగ్గరికి తీసుకెళ్తాడు. గుర్తుంచుకో హరియా, నువ్వు గనక 6 నెలలలోపు నా పైసలు గనక ఇవ్వకపోతే నేను నీ ఎద్దుని అమ్మేస్తాను. అర్థమైంది సేట్, మీ డబ్బులు నేను 6 నెలలలోపే చెల్లిస్తాను. సరే, తీసుకో డబ్బులు.
జమీందారు దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇంట్లో సరుకులు తీసుకొనిరా. కొంచెం డబ్బులు తన భార్యకే ఇస్తాడు. మిగిలిన డబ్బులతో తోటకి కావాల్సినవి తీసుకొస్తాడు. మరుసటి రోజు వీర్ని తీసుకుని హరియా తోటకి వెళ్తాడు. అయ్యా, ఈరోజు నాకు ధరం బాగా గుర్తుకొస్తున్నాడు. నా మిత్రుడు ఎలా ఉన్నాడో ఏంటో. ఇంకా కొన్ని నెలలే బాకీ ఉంది వీర్. వెంటనే మనం ధరంని విడిపించుకుందాం. హరియా ఇంకా వీరిద్దరూ విత్తనం చల్లడం ప్రారంభిస్తారు. రోజులు ఇలాగే గడిచిపోతాయి. కానీ వర్షం మాత్రం రాలేదు. అయ్యా, చూస్తుంటే వర్షం పడేలా లేదయ్యా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏంటో అంతా ఆ దేవుడికే తెలియాలి. వర్షం పడుతుంది అని అంటూ కొద్ది రోజులు అలాగే పోతుంది. కానీ వర్షం పడనందువల్ల ఈసారి కూడా పంటంతా ఎండిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో జమీందారిచ్చిన 6 నెలలు గడిచిపోతుంది. ఇప్పుడేం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు. జమీందారుని కలిసి ఇంకా కొంచెం డబ్బులు దొరుకుతుందేమో చూడండి. సరే, ఈరోజు నేను ఆయన్ని కలుస్తాను. మరియు అరియా జమీందార్ని కలవడానికి వెళ్తాడు. రా హరియా రా, డబ్బులు తీసుకొచ్చావా? లేదయ్యా, నాకు ఇంకొంచెం సమయం ఇస్తే చాలు. చూడు హరియా, నేనింతకంటే వెసులుబాటు నీకు ఇవ్వలేను. నువ్వు వారం రోజుల్లో నా డబ్బు చెల్లించకపోతే నేను నీ ఎద్దుని కాలు కసాయికి అమ్మేస్తాను. అది వినగానే హరియా చాలా కుంగిపోయి ఇంటికొస్తాడు. ఏమైందండి? జమీందారు మీకు డబ్బులు ఇవ్వలేదా? లేదు, అతని చెప్పాడంటే ఒకవేళ డబ్బు చెల్లించకపోతే మన ఎద్దుని కటకవాడికి అమ్మేస్తాడట. చూస్తున్నట్లే 6 నెలలు గడిచిపోతాయి. పాపం ఆ ఎద్దుని ఆ కసాయికి అమ్మేశాడు వాడు. ఇదిగోండి సేట్, ఈ ఎద్దు డబ్బులు తీసుకోండి. ధన్యవాదాలు. ఒక విషయం గుర్తుంచుకోండి సేటు, మళ్ళీ కావాలంటే ఈ ఎద్దు మీకు దొరకదు. అంటే హర్యానా డబ్బులు ఇవ్వడానికి వచ్చినా కూడా దొరకదంటావా? అవును, ఎందుకంటే 2 రోజుల్లోపే నేను ఈ ఎద్దుని కోసి అమ్మేస్తాను. సరే, నీకేం చేయాలనుకుంటే అది చెయ్యు. అయినా ఈ ఎద్దుతో నాకేంటి సంబంధం? నాకు నా డబ్బులు కావాలంతే. ఒకవైపు ధరంని తీసుకొని వెళ్ళిపోయాడు కసాయ్. వీరి యొక్క మనసే బాలేదు. అయ్యా, నా మిత్రుడిని కాపాడండి అయ్యా. ఆ కాలు కసాయి నా మిత్రుడిని చంపేస్తాడయ్యా. నన్ను క్షమించు మిత్రమా. డబ్బులు లేకుండా నేనేమీ చెయ్యలేను. ఈ పని అయితే మీరు చేయొచ్చు కదయ్యా. ఆ కసాయి వాడి దగ్గర నన్ను వదిలేసి ధరంని ఇక్కడికి తీసుకురావచ్చు కదయ్యా. ధరంని కాపాడడానికి వీర్ వాడి యొక్క ప్రాణాలు ఇవ్వడానికి తయారైపోయాడు. మరియు అరియా కసాయిని కలవడానికి తన దగ్గరికి వెళ్తాడు. కాలుగారు, ఇది నా ఎద్దండి. దీన్ని విడిపించుకోవడానికి నాకు కొంచెం సమయం ఇవ్వగలవా? చూడు సోదరా, నా ప్రకారం ఇదొక వ్యాపారం. ఈ ఎద్దంటే నీకు చాలా ఇష్టమేమో, కానీ నాకు కాదు కదా. అలాంటప్పుడు నీకు సమయం ఎలా ఇస్తాను? ఆయన నిరాశపోయి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆయన వీర్ ఇలా అని అడుగుతాడు. ఏమైందయ్యా? కసాయివాడు ఒప్పుకున్నాడా? లేదు, నన్ను క్షమించు వీర్. నేను నీ ధరంని విడిపించుకోలేకపోయాను. ఇంక 2 రోజుల్లో ఆ కసాయివాడు ధరంని చంపేస్తాడు. అయ్యో దేవుడా, నా మిత్రుణ్ణి బ్రతికించావయ్యా. ధరంని గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరూ బాగా ఏడుస్తారు. రాత్రి సమయంలో వీర్ యొక్క మైండ్లో ఒకే ఒక విషయం నడుస్తుంది. ఇక 2 రోజుల్లో కసాయివాడు ధరంని చంపేస్తాడు. లేదు, నేను నా మిత్రుడిని చావనివ్వను. ధరం, నిన్ను కాపాడుకోవడానికి నేను వస్తున్నాను. ఎలాగైనా ధరంని కాపాడాలి అని కాలు కసాయి యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు వీర్. వీర్, నువ్విక్కడ? అందరం నిన్ను కాపాడడానికి వచ్చాను. నువ్వు నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయడానికి ఎందుకు వచ్చావురా? నా జీవితం నీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు మిత్రమా. కలిసే బ్రతికాము, కలిసే చద్దాము. అదే సమయంలో కాలు కసాయి అక్కడికి వచ్చేస్తాడు. అరే, నేనైతే డబ్బులు ఒక ఎద్దుకే ఇచ్చాను. అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు? నా మిత్రుడిని కాపాడుకోవడానికి వచ్చాను. నీకు ప్రాణాల మీద తీర్పుంటే వాడిని వెంటనే వదిలేసేయు. కత్తి నా చేతిలో ఉంది, నువ్వేమో నన్ను భయపెడుతున్నావు. మూరు కూడా. నీ చేతిలో కత్తుంటే నా తలపైన కొమ్ములున్నాయిరా. అంత ధైర్యం ఉంటే రారా చూసుకుందాము. అంటే నువ్వు మాటలతో వినాలా లేవు. హరీద్, అబ్దుల్, జాకీర్, త్వరగా రండ్రా. ధరం ఇంకా వీరిద్దరూ కలిసి వాళ్ళందరినీ కిందకి తోసేస్తారు. నువ్వు నా ప్రాణాలు కాపాడు. ధన్యవాదాలురా. మిత్రుడిని కాపాడడం మిత్రుడి యొక్క బాధ్యత మిత్రుడా. దానికి ధన్యవాదాలు ఎందుకు? పద, ఇక ఇంటికి వెళ్దాం మనం. లేదు మిత్రమా, ఇక నేను ఎప్పుడు కూడా ఇంటికి రాను. ఎందుకు? అయ్యగారు నన్ను విడిపించడానికి ఏం చేశాడని. చేస్తే చవరుని నన్ను వదిలిపెట్టేశాడు. ఒకవేళ నువ్వు రాకుంటే ఈ పాటికి ఆ కసాయి వాడు నన్ను చంపేసేవాడు. నువ్వు నిజం చెప్తున్నావు ధరం. ఇక నేను కూడా అక్కడికి వెళ్ళను. ధరం ఎక్కడుంటాడో వీర్ కూడా అక్కడే ఉంటాడు. అయితే సరే, మనం అడవిలోకి వెళదాం.
తర్వాత వాళ్ళిద్దరూ అడవి వైపు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం హరియా ఇంకా తన భార్య కాలు కసాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇదిగో కాలు, ఈ డబ్బులు తీసుకొని నా ఎద్దుని వదిలేసేయు. నీ ఎద్దు యొక్క స్నేహితుడైన ఎద్దు వచ్చి రాత్రే విడిపించుకుపోయాడు హరియా. రాత్రే ఇవంతా చేసి వెళ్ళిపోయారంటే ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? వాళ్ళిద్దరికి నీపైన కోపం ఉంది, అందుకే అవి అడవిలోకి వెళ్ళిపోయాయి. అది విని హరియా చాలా బాధపడతాడు. నీరాలి, మనం ఇప్పుడు అడవిలోకి వెళ్దాం పదా. హరియా మరియు నిరాలి అడవి వైపు వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దూరంలో వాళ్ళు ఇద్దరిని చూశారు. అదిగో మన ఇడ్లు. హరియా ఇంకా నిరాలి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు. ధరం, వీర్, మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లడానికి వచ్చాము. ఇద్దరూ బాధతో వాళ్ళ మొహంని తిప్పుకుంటారు. నాకు తెలుసు నా మీద కోపం ఉండి ఉంటుంది, దయచేసి నన్ను క్షమించండి. ఈసారి కూడా వాళ్ళిద్దరూ చాలా కుంగిపోయారు. వాళ్ళు మొహాన్ని తిప్పుకుంటారు. నేను మీకోసం ఏమీ చేయలేదని మీకు నాపైన చాలా కోపం ఉంది కదూ. ఇదిగో ఈ డబ్బులు చూడండి. ఈ డబ్బులు తీసుకొని నిన్ను విడిపించడానికి నేను కసాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అతనేం చెప్పాడంటే మీరిద్దరు తన్ని కొట్టి అడవిలోకి వెళ్ళిపోయారని చెప్పాడు. అప్పుడు నాకు చావు దగ్గరగా ఉండింది. అప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? నా దగ్గర డబ్బులు లేని మాట అయితే నిజమే, కానీ ఇది కూడా నిజం. నేను అప్పుడు డబ్బు సర్దుబాటు చేశాను. ఆ ఏర్పాటేదో నువ్వు ముందే చేయవచ్చు కదా. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడెలా వచ్చాయి? ఇద్దరూ నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని? అయితే వినండి. వద్దు నీరాలి, ఏమీ చెప్పకు. నన్ను చెప్పనివ్వండి. మిమ్మల్ని కాపాడడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఆయన కిడ్నీ అమ్మి డబ్బులు తేవడానికి వెళ్ళాడు. ఏంటి? కానీ సరి అయిన సమయంలో నాకు తెలిసిపోయింది. అందుకే హాస్పిటల్ నుంచి ఆయన్ని తీసుకొచ్చేశాను. తర్వాత నీ ప్రాణాలు కాపాడడానికి నేను నా పొలం అమ్మేశాను. అది వినగానే హరియా మీద ఉన్న కోపమంతా పోతుంది. ఇంకా వాడి మీద గౌరవం ఎక్కువవుతుంది. అయ్యా, ఆ కసాయివాడి దగ్గర నుండి అయితే మేము డబ్బు లేకుండా వచ్చాం. జమీందారు కూడా ఏమి ఇచ్చేది లేదు. కాబట్టి ఈ డబ్బులతో మీరు భూమి కొనుక్కోండి. మేము బాగా కష్టపడతాం, దాంతో మన పెద్దరికం పోతుంది. హరియా వాళ్ళిద్దరూ చెప్పిన మాటను విని వాళ్ళ తోటని వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు. మళ్ళీ తర్వాత బాగా వర్షం పడడం ప్రారంభించింది. వాళ్ళ పంట బాగా పండింది. హరియా ఇంకా నిరాలి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ధరం ఇంకా వీర్తో పాటు జీవిస్తున్నారు.